జీవితాంతం మనకి సేవ చేస్తూ మనకి మరి మన తోడు ఉంటుంది. మన తల్లి మరి పని చేయట్లేదని చెప్పేసి మన తల్లిని మనం వృద్ధాశ్రమానికో లేకపోతే వీధిలోనో వదిలిపెట్టాం గదా! అలాగనే మన గోమాత కూడా పాలు ఇచ్చినన్ని రోజులు మాత్రమే తల్లి కాదు. మనం జీవించున్నంత వరకు, బతికున్నంత కాలం వరకు మనకి కొంచెం బతికున్నా, చనిపోయిన తర్వాత కూడా మనకి సేవ చేస్తుంది. కాబట్టి గోమాతను అలాగా వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెడితే జన్మ జన్మల పాపం మనం మూటగట్టుకొని మనకి జన్మ అనేది లేకుండా పోతుంది. కాబట్టి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మన అమ్మని ఎట్లాగైతే మన ఇంట్లో బతికినంత కాలం వారికి సేవ చేస్తూ వారి ద్వారా సేవించి వారిని మనం ఒక గొప్ప దేవతలుగా చూసుకుంటాం. అలాగే గోమాతను కూడా మనం జీవించినంత కాలం మనం గోసేవ చేయాలి. ఇది మన భారతీయ సాంప్రదాయం. కాబట్టి గోక్షీరం ఈ ఆవు దుగ్ధం, ఆవు పాలు ఎవరైతే సేవిస్తారో ఉత్తమమైనటువంటి బుద్ధి వస్తుంది. అలాగనే బుద్ధితో పాటు శ్రేష్టమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. అలాగనే ఈ పాలు సేవించడం వల్ల మన లోపల బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. అదేవిధంగా ఏ విధంగా అయితే ఆవు పాలు, గేదె పాల మధ్య వ్యత్యాసం మనం చూసుకున్నట్లయితే అప్పుడే పుట్టినటువంటి లేగ దూడ ఎలాగైతే పరిగెడుతూ ఉంటుందో పాలు తాగి, దాన్ని పట్టుకోవాలంటే నవ యువక వయసులో ఉన్నటువంటి యువకులకు కూడా సాధ్యం కాదు. ఓం నమస్తే. నేను మీ కిషోర్ శాస్త్రి. బంధువులారా, మనందరికీ తెలిసిన విషయమే, మానవ జన్మ ఎన్నో జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల మనకి మానవ జన్మ అనేది లభిస్తుంది. ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలంటే ఈ భూమి మీద దేవుడు మనకి మానవ జన్మతో పాటు మనకి అత్యంత అద్భుతమైనటువంటి ఒక ప్రాణిని సృష్టించి మానవ మాతృ యొక్క అభ్యున్నతి కొరకు, మానవ మాతృని యొక్క జీవితం సాఫల్యం కొరకు మరి ఒక అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి భూమి మీద అమృతమైనటువంటి గోమాతని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ గోమాత నుంచి మనకు వచ్చేటువంటి అన్ని రకాల పదార్థాలు అవి ఎంతో శ్రేష్టమైనవి, సర్వోత్తమైనటువంటివి, శ్రేష్టకరమైనటువంటివి. సో అవి ఎలాగ మనం ఉపయోగించాలనేది నేను మీకు సంక్షిప్తంగా వివరించడానికి ట్రై చేస్తాను. మరి గోమయం మనం అంటాము, పంచామృతాలు ఏ విధంగా అయితే భగవంతునికి మనం సమర్పిస్తాము, అట్లానే మానవుడు జీవితాంతం సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, నిండు నూరేళ్ళ అష్టైశ్వర్యాలతో ఉండాలంటే ఈ పంచామృతాలని కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ఉపయోగించాలి. అందులో ముఖ్యమైనది మొట్టమొదటిది గోమయంలో మొట్టమొదటిది గోక్షీరం అంటే ఆవు పాలు. ఆవు పాలు అనేవి ఎప్పుడైతే